ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమంకు మిమ్మల్ందరినీ మరి ఒకసారి ఆహ్వానిస్తూ ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన మీరు మీ కుటుంబాలు ఎలా ఉన్నారు? ఆయన బలిష్టమైన రెక్కల నీడలో మీరంతా బాగున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు మరి యొక్క నూతన దినమును మనకు అనుగ్రహించి నూతనమైన వాగ్దానంతో మనల్ని బలపరుస్తున్నారు. నీవు నమ్మినట్లయితే నూతనమైన బలముతో నిన్ను నింపబోతున్నాడు. నూతన శక్తిని నీకు దయచేయబోతున్నాడు. నూతన ఆరోగ్యాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి లేవగానే దేవుని మీద ఆధారపడి ప్రార్థించి రోజంతటికి తగిన సహాయాన్ని ప్రభు దగ్గర నుండి తీసుకొని దేవునితో మీద మనం ప్రారంభించండి. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీరు నాకు తెలియజేస్తున్న ప్రతి సమస్యని గురించి ప్రార్థించి మీ ప్రతి సమస్యను ప్రభువుకు అప్పగిస్తున్నాను. ఆయన చేతులే మిమ్మల్ని స్వస్థపరుస్తాయి. ఆయన చేతులే మిమ్మల్ని లేవనెత్తుతాయి. భయపడకండి. దేవుని కార్యం కొరకు విశ్వాసంతో ఎదురు చూడండి. త్వరలోని విజయాన్ని మీరు పొందబోతున్నారు. సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లునుగాక. దేవుడు నాతో మాట్లాడాలని మీరందరూ ఎదురు చూస్తూ ఉన్నారు కదా. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట చదువుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. ఆమేన్. ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేవుడు నిర్ణయించిన కాలము నీకు నాకు ఉంది. నీ టైం వస్తుంది. నీ సమయం వచ్చే వరకు, తగిన సమయము అంటే మనం అనుకునేది కాదు, కానీ దేవుడు నిర్ణయించిన సమయము వచ్చే వరకు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండాలి. పై స్థాయికి వెళ్ళాలని తాపత్రయపడతాం, కానీ చిన్న చిన్న విషయాల్లో కూడా నమ్మకంగా ఉంటూ దేవుడు నిర్ణయించిన సమయంలో ఆయన నీకోసం ఎంచిన చోట నిన్ను ఉంచే వరకు నమ్మకంగా ఎదురు చూడాలి. మరి ఒక ఆయన వంగి నడుస్తూ వెళ్ళిపోతున్నాడంట. ఎందుకయ్యా అలా వంగి నడుస్తున్నారు, ఏమైంది మీకు అంటే, దేవుడు దీన మనసు కలిగి ఉండమన్నాడు, తగ్గించుకోమన్నాడు, అందుకే నేను తగ్గించుకుని నడుస్తున్నాను అని చెప్పాడట. అయితే మనం ఊహించుకున్నట్లుగా మనం అనుకుంటున్న తగ్గింపు కాదు, కానీ ఆయన బలిష్టమైన చేతి క్రింద ఆయన చిత్తానుసారంగా ఆయన ఏ విధంగా తగ్గించుకోమన్నారో ఆ విధంగా దీన మనస్కులై ఆయన కొరకు ఎదురు చూస్తే కాలములు, సమయములు ఆయన చేతిలో ఉన్నాయి, ఆయన ఆధీనంలో ఉన్నాయి. నీవు నమ్మకంగా ఉండేలే కానీ నిన్ను ఎంతగా ఆయన హెచ్చిస్తాడంటే, అందరూ నిన్ను కోరుకునేటంతగా, నీవు కావాలి అని అడిగేటంతగా, నీవు లేకపోతే ఆ కార్యము జరగదు అన్నంతగా, నీ స్నేహితులు, నీ బంధువులు, నీ వారందరూ కూడా నీపై ఆధారపడే విధంగా ఆయన నిన్ను హెచ్చిస్తాడు. నీ స్థితి మార్చబడాలన్నా, చక్కటి రూపాన్ని నీవు సంతరించుకోవాలన్నా, నీవు హెచ్చింపబడాలన్నా దీన మనసు కలిగి నమ్మకంగా తగిన సమయం కోసం ఎదురు చూడు. ఈ శ్రమల వల్ల ఆయన మనకు ఏమి నేర్పించాలనుకుంటున్నాడో, ఈ శ్రమల తర్వాత నేను ఎక్కడ ఉంచాలనుకుంటున్నాడో దానిని చూస్తూ నీవు ఆయన కొరకు నమ్మకంగా జీవించు. నమ్మకంగా ఎదురు చూడమన్నాడు కదా అని ఒక్కరోజు నమ్మకంగా ఉంటే సరిపోతుందా? ఒక్క నెల నమ్మకంగా ఉంటే సరిపోతుందా? మరణము వరకు మనం నమ్మకంగా ఉండాలి. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నా హృదయంలో స్థిరమైన మనస్సు పుట్టించు, నాకు ఏకదృష్టిని కలుగచేయి, నా చుట్టూ పరిస్థితులను నేను చూడకుండా నేను నిన్నే చూడాలి, ఆ విధమైన మనసునకు నూతనంగా పుట్టించు అని. చాలాసార్లు దేవుడు ఇంకా నా స్థితిని మార్చట్లేదే, నా దేవుడు నన్ను ఇంకా హెచ్చించట్లేదేంటి, ఇన్ని వాగ్దానాలు చేశారు కానీ ఇంకా ఏ వాగ్దానం నా జీవితంలో నెరవేరట్లేదు, ఇంకా వివాహం కాలేదు, ఇంకా ఉద్యోగం రాలేదేంటి, ఇంకా గర్భఫలం కలగలేదేంటి అని ఈ విధంగా అనేక ప్రశ్నలు నీలో మొదలవుతూ ఉంటాయి. దేవుడు మాట ఇచ్చి నెరవేరుస్తాడా లేక నెరవేరదా అనే డౌట్ నీకు కలుగుతూ ఉండొచ్చు. అయితే ఆయన హెచ్చించే వరకు
ఆయన ఆశీర్వదించే వరకు, ఆయన నీకు ఇచ్చేంత వరకు, ఆయన సమయం కొరకు తగ్గింపుతో, దీన మనస్సుతో, నీ సమయం కాకుండా పూర్తిగా దేవుని చిత్తానికి నిన్ను నీవు అప్పగించుకున్నట్లయితే తప్పక ఆయన నిన్ను తగిన సమయంలో హెచ్చిస్తాడు. సమూయేలు వచ్చి దేవుడు కోరుకున్నవాడు ఇత్తడే అని దావీదును రాజుగా అభిషేకించి వెళ్ళిపోతాడు. అయితే ఆ తరువాత దావీదు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. సౌలు తరుముతూ ఉంటే కొండల్లో గుహల్లో దాక్కుంటూ ఉన్నాడు. దిక్కులేని వాడిగా ఒంటరిగా ప్రయాణిస్తూ ఉన్నాడు. ఎప్పుడు శత్రువు ఎదురవుతాడో, ఎక్కడ హతమార్చబడతాడో తెలియని పరిస్థితుల్లో నిత్యము భయముతో దాక్కుంటూ ఉన్నాడు. ఒంటిగా ఇంటిపై ఉన్న పిచ్చుక వలె ఉన్నానంటాడు. గుహలో ఒంటరిగా దాక్కున్నాడు. చీకటిలో ఒంటరిగా ఉన్నాడు. అయినా సణుక్కోలేదు, విసుక్కోలేదు. రాజుగా అభిషేకించావు కదయ్యా, ఇదేనా? ఇంత గాఢాంధకారాన్ని నాకు ఎందుకు కలుగు చేసావు అనలేదు. కానీ గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను అన్నాడు. ఆ గుహలో దాక్కున్నప్పుడు సింహపు పిల్లల యొక్క అరుపులు వినబడుతున్నాయి. ఆ సమయంలో సింహపు పిల్లలు అరుస్తున్నా కూడా ఆ సింహము వాటికి ఆహారాన్ని పెట్టలేకుండా ఉండడం చూచాడు, విన్నాడు. అప్పుడు దేవుని స్తుతిస్తున్నాడు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, కానీ నీ పిల్లలు ఎప్పుడు కూడా ఆకలి గొనరు అని దేవునిని ఎంతగానో స్తుతిస్తూ దేవునిని ఘనపరుస్తూ ఉన్నాడు. ఈరోజు నీకు శ్రమలు కలుగుతున్నాయి. నీ శ్రమలు ఇంకా అలానే ఉన్నాయి. కానీ దేవుడు నీకేమైనా తక్కువ చేశాడా? నిన్ను ఆకలితో ఉంచాడా? నీకేమీ తక్కువ చేయలేదు. ఆయన ప్రతి దినము కూడా నీకు కావలసినవన్నీ ఆయన అనుగ్రహిస్తూనే ఉన్నాడు. నిన్ను పోషిస్తున్నాడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ఆయన నరమాత్రుడు కాదు. ఆయన నమ్మదగిన దేవుడు. నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త. ఆయన మాట ఇచ్చాడు అంటే తప్పక దానిని నెరవేరుస్తాడు. ఆయన దానిని దాటి వెళ్ళిపోయే దేవుడు కాదు. దానిని నెరవేర్చలేని అసమర్థుడు కాదైనా. నీవు నమ్మకంగా ఉండాలి. కానీ నీ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతాడు. శ్రమలున్నాయి కదా, ఇంకెంతకాలం ఈ శ్రమలు భరించాలని నీవు అనుకోవద్దు. శ్రమ కాలంలోనే ఆయన నీ హృదయాన్ని పరీక్షిస్తున్నాడు, నీ అంతరంగాన్ని పరీక్షిస్తున్నాడు, నీ మాటలను చూస్తున్నాడు, నీ ఇంటెన్షన్ చూస్తున్నాడు, నీ చూపులను చూస్తున్నాడు, నీ క్రియలను చూస్తున్నాడు. అన్నీ బాగున్నప్పుడు దేవుని స్తుతించడం కాదు, కానీ శ్రమ కాలంలోనే ఆయన స్తుతించు. గాఢంధకారపు లోయలో నీవు సంచరిస్తూ ఉన్న దావీదు వలె ఆయన నాకు తోడున్నాడు. ఆయన దుడ్డుకర్ర, ఆయన దండమును ఆదరిస్తుంది. నన్ను ఆయన పస్తులు ఉంచడం లేదు. ఆయన నన్ను ఆకలితో ఉంచడం లేదు. ఏదో ఒక విధంగా ఆయన నన్ను పోషిస్తున్నాడు, నన్ను నడిపిస్తున్నాడని నిత్యము కృతజ్ఞత కలిగి ఉండు. ఏదో ఒక కార్యం జరగాలని దీన మనసు కాదు, కానీ మరణము వరకు నీవు ఆయన కొరకు నమ్మకంగా ఉండు. దేవుని కొరకు నీవు తగ్గింపు కలిగి ఉండు. నీవు అడగకుండానే నీ కార్యములన్నీ ఆయన జరిగిస్తాడు. ఇంకా జరగలేదేంటి? ఇంకా ఈ పరిస్థితి ఏంటి? ఇంకా నా జీవితం ఇలానే ఉందేంటి? ఇంకెన్ని సంవత్సరాలు అని దేవుని ప్రశ్నించదు. దేవుని బిడ్డలారా, ఆయనకు తెలుసు నిన్ను ఎప్పుడు హెచ్చించాలో, నిన్ను ఏ విధంగా నడిపించాలనేది. ఆ తగిన స్థితి నీకు వచ్చినప్పుడు, ఆ గొప్ప రివల్యూషన్ నీకు కలిగినప్పుడు, దేవుని శక్తి నీకు తెలిసినప్పుడు, ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నప్పుడు, ఆయన ఎటువంటి వాడో నీకు అర్థమైపోయినప్పుడు నీవు దిగులు పడవో, నీవిక దాని గురించి ఆలోచించవో, ఇది జరగలేదేంటి అని ప్రశ్నించవో. ఏది ఏమైనా, ఏమిచ్చినా ఆయనకు స్తోత్రాలే, ఏమి ఇవ్వకపోయినా నీకు వందనాలే అని ఆ స్థితికి నువ్వు వెళ్ళిపోతావు. ఆ స్థితికి ఎప్పుడైతే నువ్వు వెళ్తావో ఆటోమేటిక్గా నీ జీవితంలో దీన మనసు కలుగుతుంది. ఆయన చేతి కింద నీవు దీన మనసు కలిగి ఉంటావు. అయ్యా నీవు గొప్పవాడవు, నేనెంత అనే స్థితి నీకు కలుగుతుంది. ఆ సమయంలో నువ్వు హెచ్చించబడతావు. ఎందుకంటే అటువంటి వారే దేవునికి కావాలి. దేవుని బిడ్డలారా, ఎవరైతే తగ్గించుకుంటారో, నేను కాదయ్యా నన్ను వంచండి అయ్యా, యేసు స్వరూపంలోనికి వచ్చేంత వరకు నన్ను వంచండి. ఆయనను చంపుతున్న వారిని కూడా ఆయన క్షమించాడు. ఆయన ముఖం మీద ఉమ్మి వేసిన వారిని కూడా ఆయన క్షమించాడు. అటువంటి తగ్గింపులోనికి మేము వచ్చేంత వరకు మమ్మల్ని వంచండి అని, ఈ శ్రమలో నేను ఏమి నేర్చుకోవాలో నాకు నేర్పించండి. నిజంగా నీకు ఇష్టమైన పాత్రగా నన్ను తయారు చేయండి. దీన మనస్సు, తగ్గింపు కలిగిన మనసు నాకు ఇవ్వండి అని ఈరోజు మనం అడుగుదాం. ఆయనను దీన మనస్సు కోసం మనం ప్రార్థిద్దాం. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులుగా ఉండి దేవుడు నిర్ణయించిన సమయం కోసం నమ్మకంగా ఎదురు. దీనుల బ్రోచెడి దైవము నీవని, దీవెనలిచ్చెడి
దాతవు నీవని దీనుల బ్రోచిడి దైవము నీవని దీవెనలిచ్చిడి దాతవు నీవని దీవించుము నీ దీనుడనయ్యా దీవించుము నీ దీనుడనయ్యా ధన్యునిగా చేయుమయా ధన్యునిగా చేయుమయా దేవా దేవా దీనదయా ప్రభు యేసు ఊహల కందని ఉద్దేశించని ఉన్నతమైనవి నీ కార్యములు ఊహల కందని ఉద్దేశించని ఉన్నతమైనవి నీ కార్యములు దీవించుము నే దీనుడనయ్యా దీవించుము నే దీనుడనయ్యా ధన్యునిగా చేయుమయా ధన్యునిగా చేయుమయా దేవా దేవా దీనదయా ప్రభు యేసు దేవా దేవా దీనదయా ప్రభు యేసు. ప్రేమగల తండ్రి నీకు వందనాలయ్యా. మరి ఒక దినమును మా జీవితంలో యాడ్ చేస్తున్నది నీకు వందనాలు. ఈరోజు మా అందరితో మాట్లాడారు. నా బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండుండని పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరిని స్వాధీనం చేసుకోనండి. ఎవరు కూడా నేను నేను అనకుండా తండ్రి తగ్గించుకుని వాడు హెచ్చింపబడ్డానికి సహాయం చేయండి. మరి ముఖ్యంగా ఈరోజు అనేక మంది వారి ప్రార్థన విన్నపము మాకు తెలియజేస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని చేతిలో పెడుతున్నాను. పాపపు బంధకాల్లో ఉన్నవారిని విడిపించండి. అనారోగ్య బంధకాల్లో ఉన్నవారిని విడిపించండి అయ్యా. ఆర్థిక బంధకాల్లో ఉన్నవారిని విడిపించండి అయ్యా. ఎక్కడైతే ధనాన్ని పోగొట్టుకున్నారో తిరిగి రెస్టోర్ చేయండి. కోర్టు బంధకాల్లో ఉన్నవారిని విడిపించండి తండ్రి. అనేక మంది బిడ్డలు పొలం సమస్యలతో, ఇంటి సమస్యలతో, స్థల వివాదాలతో నలిగిపోతున్నారు తండ్రి. ప్రతి ఒక్క సమస్య నుండి యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాను. విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలను తిరిగి కట్టండి. విడిపోయిన భార్య భర్తలను తిరిగి కట్టండి తండ్రి. అనేక మంది నేను గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారయ్యా. అద్భుతం చేసి ఎంతమంది అయితే నమ్ముతున్నారో ప్రతి కుమార్తెని ఇప్పుడే తాకండి. నీ శక్తిని దయచేయండి. ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్న వారి జీవితాల్లో అద్భుతం చేసి ఉద్యోగాలు దయచేయండి. వివాహాలు జరిగిన వారికి వివాహాలు జరిగించండి తండ్రి. స్వంత గృహాలు లేని బిడ్డలందరికీ స్వంత గృహాలు దయచేయండి. వ్యాపారాలను దీవించండి. వ్యవసాయాలను దీవించండి. చేతి వృత్తులను దీవించండి అయ్యా. ఇంకా ఏ పని పట్లయితే చేస్తున్నారు ప్రతి దాన్ని కూడా దీవించండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరినీ ప్రత్యేక నీ చేతులు పెడుతున్నానయ్యా. నీ జ్ఞానాత్మతో నీ జ్ఞాపక శక్తితో నింపి నడిపించండి తండ్రి. మరి ముఖ్యంగా ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి దినాలు జరుపుకున్న వారందరినీ కొన్ని చేతులు పెడుతున్నాను. ఇచ్చిన నూతన సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నీ కృపాక్షేమములతో నడిపించండి. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా రోజంతా కూడా మా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడయండి. సర్వసత్యంలోనికి నడిపిస్తుందని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ మాటలు విన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేనిని గురించి భయపడకండి. ఒక్కటే చేయండి. దేవుని చేతుల క్రింద దీన మనస్కులుగా ఉండండి. తగిన సమయంలో మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలోనికి ఆయన తీసుకువెళ్ళబోతున్నాడు. ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరబడబోతుంది. నమ్మిన వారందరూ ఆమేనని చెప్పండి. మీకు అనుకూలమైతే తప్పకే వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి. మరి మీ ఇష్టతను తెలియజేస్తూ లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చేతమైతే మళ్ళీ రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.